अस्सलाम वालेकुम नाजरीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। हैदराबाद के जगतगिरी गुट्टा पुलिस स्टेशन के तहत यल्लम्मा बंडा में कत्ल का वाक़या पेश आया। गुंडे ऑटो में आए और अंधाधुंध कत्ल करके फरार हो गए और गडोल होटल में चाय पीते हुए हमला देखा गया। वो शख्स मौके पर ही दम तोड़ गया। कत्ल की वजूहत ताहाल मालूम नहीं हो सकी। पुलिस ने सिलसिले में केस दर्ज कर लिया और कार्रवाई शुरू कर दी। 4:15 ప్రాంతంలో మా ఇన్స్పెక్టర్ జగదగిరి గుట్టకి ఒక హోటల్ ఇక్కడి నుంచి కాల్ వచ్చింది. అదేవిధంగా డైలా 100 నుంచి కూడా మాకు పబ్లిక్ కూడా కాల్ చేసినారు. ఆ కాల్ సారాంశం ఏంటంటే ఒక నలుగురు వ్యక్తులు ఇక్కడ ఈ గుడ్విల్ హోటల్ యల్లమ్మబండ ఏరియాలో ఉంది. జగదగిరి గుట్ట పోలీస్ స్టేషన్ లిమిట్స్. ఇక్కడ గొడవ పడుతున్నారు. అందులో ముగ్గురు వ్యక్తులు ఒక వ్యక్తిని ఓవర్ పవర్ చేసి ఒక ఆయుధంతో అతన్ని కొట్టి చంపినారని ఆ కాల్ సారాంశం. దాంతో ఇమీడియట్ గా మా ఇన్స్పెక్టర్, మా ఏసీపీ, నేను వచ్చి చూడగా ఇక్కడ ఒక 35 సంవత్సరాల వ్యక్తి, ఇతని పేరు నేను తర్వాత ఎంక్వైరీ చేసి మాకు తెలిసింది ఎండి మహబూబ్. ఇతని మీద మళ్ళీ తర్వాత ఎంక్వైరీలు చేయగా ఇతను ఒక రౌడీ షీటర్, ముషీరాబాద్ ఏరియాలో ఉంటాడు. ఇతని మీద ఆల్రెడీ ఒక 13 కేసులు ఉన్నాయి అని కూడా తెలిసింది. అందులో ఎక్కువగా దొంగతనం కేసులు, పటాన్ చెరువులో ఒక మర్డర్ కేసు ఉంది. తర్వాత 435, 436 సెక్షన్స్ కింద ఒక కేసు కూడా ముషీరాబాద్లో ఉంది. దాదాపుగా 13 కేసులు ఉన్నాయి ఇతని మీద రౌడీ షీట్ కూడా ఉంది. ఈ కేసు ఇది 4:30 గంటల ప్రాంతంలో జరిగింది. ఈ ఒక ఆయుధంతో, పదునైన ఆయుధంతో, కత్తితోటి ఇతన్ని కొట్టి చంపడం జరిగింది. ఇప్పటి వరకు మాకు తెలిసిన ప్రాథమిక సమాచారం అయితే మేము ఎఫ్ఐఆర్ చేసి వీళ్ళు ఇన్వెస్టిగేటింగ్ నిందితుల్ని త్వరలోనే పడుకుంటాం. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ పడుతుంది. హత్యగల కారణాలు ఏమేమి ఉన్నాయి? హత్యగల కారణాలు కూడా వెరిఫై చేయాల్సి ఉంది. ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. ఎఫ్ఐఆర్ చేశాక మేము వెరిఫై చేస్తాం. మాకు తెలిసిన ప్రాథమిక సమాచారం మేరకు ముగ్గురు పాల్గొన్నట్టుగా తెలిసింది. చూసిన వాళ్ళు చెప్పి ప్రత్యక్ష సాక్షుల కారణాలు ఇంకా వెరిఫై చేయాల్సి ఉంది. చేస్తాం. థ్యాంక్ యూ. संगारेड्डी जिले के झार संगम मंडल के अडाकोला पल्ली में गैस सिलेंडर लीक होने से एक मां और 2 बेटे शदीद जख्मी हो गए। जब गौरीकांति शंकरम्मा अपने घर में खाना पका रही थी, आग गलती से गैस सिलेंडर रेगुलेटर पाइप से फैल गई। जले हुए जख्मों के साथ शंकरम्मा की चीखें सुनकर उसके बेटे प्रभु और वाइटल आग पर काबू पाने के लिए गए और आग की लपेट में आ गए और शदीद जख्मी हो गए। जख्मियों को 108 एम्बुलेंस में ज़हीराबाद एरिया हॉस्पिटल ले जाया गया। चूँकि झुलसने वाले ज़ख्म शदीद थे, इसलिए इब्तदाई तौर पर ज़ख्मियों का इलाज करने वाले डॉक्टरों ने उन्हें बेहतर इलाज के लिए संगारेड्डी ज़िले अस्पताल भेजने की सिफारिश की। वाक़े की इत्तला मिलते ही ज़हीराबाद के एमएलए मानिक राव ने ज़ख्मियों की इयादत की। ఏడులపల్లి అనే విలేజ్ లో ముగ్గురు పేషెంట్స్ వచ్చారు. వాళ్ళు సిలిండర్ బ్లాస్ట్ అయ్యి వచ్చినారు. ఇంట్లో సిలిండర్ బ్లాస్ట్ అయ్యి వచ్చినారు. సో వాళ్ళకి చూస్తే ప్రభు అండ్ విఠల్ అనే పేషెంట్స్ ఇద్దరు ఉన్నారు. వాళ్ళకి 20% బర్న్స్ అయినాయి, 22% బర్న్స్ అయినాయి. అండ్ శంకరమ్మ పేషెంట్ కి 28% బర్న్స్ ఉన్నాయి. సో వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించి ఇక్కడ ప్రైమరీ ట్రీట్మెంట్ ఇచ్చి బర్న్స్ పోవడానికి సంగారెడ్డిలో ఉంటుంది, అక్కడికి షిఫ్ట్ చేసాం. కండిషన్ కొంచెం క్రిటికల్ గానే ఉంది. సెమీ క్రిటికల్, అంత కంప్లీట్ గా ఏం లేదు. ప్రాబ్లం ఏమంత డైయింగ్ లిక్విడ్ అంత ప్రాబ్లం ఏమి ఉండదు, బట్ ఉంది కొంచెం. कुछ दिन पहले गौतम नामी नौजवान के ऊपर कुछ लोग नशे की हालत में हमला किया था। गौतम उस्मानिया हॉस्पिटल में इलाज के दौरान फौत हो गया और जैसे ही एम्बुलेंस में गौतम की बॉडी लेकर आए, उनके फ्रेंड बीच रोड पर एम्बुलेंस को रोक कर जो लोग हमला किए उनको कड़ी से कड़ी सज़ा देने का मुतालबा करते हुए IS सदन एक्स रोड पर पुलिस वाले आकर उन लोगों को हौसला दिए और जो हमला किया उन लोगों को सज़ा दिलाने का तयक़ुन दिया। मेरे बेटे को एक 5-6-7-8 आदमी मिलके मारे। बाद में मेरे को फ़ोन आया उनके दोस्तों से, मैं उनकी बात को यकीन नहीं करा। उसके बाद में फिर मेरे को हॉस्पिटल से फ़ोन आया। हॉस्पिटल को जाके देखा तो मेरे बेटे को ज़रूरत से ज़्यादा ब्लीडिंग हो रही। वो बस्ती के कोई दोस्ता हैं उसके पहचाने के बोल के बोले, कोई रामू ओमो बोल के नाम के बच्चे हैं। उन लोग पूरी तरह से बहुत बुरी तरीके से मारे। उसका फ़ोन वोन उसको रोड पर छोड़ दे के चले गए। कुछ वही पंचेस वंचेस कुछ ऐसा यूज़ करके कुछ करके मारे पत्थर वत्थर से। किधर मारे ये इधर बाजू की अपने मकान की दूसरी गली में। वो बाद में मेरे को हॉस्पिटल से फ़ोन आया, तो जब मैं मान के वहाँ गया, जाके देखा तो मेरे बेटे की हालत बहुत बुरी हालत थी। तो वो हॉस्पिटल वाले मेरे को रिफ़र करे उस्मानिया।
उस महीने को जाने के बाद में वहाँ पे कोई ट्रीटमेंट नहीं करे, वहाँ से नाक की ब्लीडिंग हो रही बोल के ईएनटी को भेजे। ईएनटी को जाने के बाद में उन लोग जो नाइट में उसको 5-6 बार ब्लीडिंग वॉमिटिंग्स हो गए, वो कंट्रोल नहीं कर सके, तो उन लोग क्या करे, मेरे से सिग्नेचर ले लिए। लेके 2-2:30 बजे वेंटिलेशन डॉक्टर को अरेंज करके नर्स को देके मेरे को निम्स को लिखे। निम्स में भी मेरे बेटे को खाली ऑब्जर्वेशन बोल के उसका कोई ट्रीटमेंट नहीं करे। उन लोग समझने में 4-5 दिन लगे मेरे बेटे को। एक बार कार्डियक अरेस्ट होकर उसका दिल रुक गया, फिर उसको लेके जाके फिर मेरे से साइन लेके फिर एक बार मेरे को ऑपरेशन थिएटर को लेके गया तो बोल के लेकर गए। फिर भी 3-4 दिन उसका ब्लीडिंग नहीं रुका, इंटरनल ब्लीडिंग होता गया। फिर भी वो डॉक्टर्स वहाँ की उनकी नेग्लेक्शन की वजह से और ये नाहक मेरे बेटे को मार के मेरे बेटे की जान ली है लोग। मैं एक ही सबसे अपील करूँगा, सरकार से हो दो या पुलिस डिपार्टमेंट से, सब मेरे को न्याय मिले, मेरे बेटे को न्याय मिले। मेरे बेटे की उम्र 25-26 साल की है। उन्हें घर में आके सो गया था, उसको फ़ोन करके बाहर बुलाए। अगर उनका कुछ नुकसान होता तो मेरे को बोल सकते तो मैं उनका पूरा करता था, लेकिन उसको बाहर बुला के गैदर करके मारे उसको। 8 से 7-8 आदमी मिल के एक ही बार में उसको अटैक करे, पत्थर से, वेपन से, जो है उनसे मार के उसका फ़ोन वगैरह सब, तो उसका तो जेब में से जो भी था फ़ोन वगैरह सब ले लेके उसको मार के भाग गए। जब उसको दोस्तां कोई लेके जाके एडमिट करे थे, हॉस्पिटल से फ़ोन आया तो मैं मेरी घरवाली जाके वहाँ पे देखी उसको। वहाँ से मैं निम्स में 22 डेज, जब डॉक्टर बोल दिया तुम्हारा बेटा यहाँ ठीक नहीं होता, आईसीयू में वेंटिलेशन में इन्फेक्शन होता उसको बड़ा, लेकिन वहाँ पे भी कुछ भी ट्रीटमेंट बेस्ट नहीं हुआ। फिर वहाँ से CNR कुत्तापेट के पास आके वहाँ पे ट्रीटमेंट करवाया। वहाँ पे मेरे को 2-3 दिन आज सवेरे मेरे को वहाँ से ये इन्फॉर्मेशन है तुम्हारा बेटा ऐसा हार्ट टूटने की वजह से उसका देहांत हो गया। आज मैं सबसे एक ही निवेदन कर रहा हूँ, सब लोग मेरे सपोर्ट करके मेरे बेटे को न्याय दिलाया। इसी के साथ हाईटेक न्यूज खबरनामा इख्तिताम को पहुंचता है। अल्लाह हाफिज।